అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ నమస్కారం చేస్తాను. నేనండి 'బిగ్ బాస్' ముచ్చట చెప్పుకుందామండి. తనుజ ఏమో సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలనుకుంటే టాప్ 5లో సెకండ్ పొజిషన్ అనమాట. వద్దనుకుంది. అది కళ్యాణ్ బాధపడ్డాడు. అలా ఎందుకు వద్దనుకున్నావని. ఇమాన్యుల్ వీళ్ళందరూ చెప్పారు. తన ఇష్టమే. తన డెసిషన్ ఫైనల్ అని చెప్పారు. అది బానే ఉంది. తర్వాత బింగోవి ప్రమోషన్స్ జరిగాయండి. అలాగే మారుతి విక్టోరియస్ ప్రమోషన్స్ ఒకటి జరిగాయి. అది బానే ఉంది. డెమోను రీతు వెళ్ళిపోయిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నాడు. అదేదో ఫస్ట్ నుంచి కొంచెం అలాగే ఉంటే ఇప్పుడు ఈ వీక్‌లో ఉన్నంత ఆనందంగా ఉండుంటే ఫస్ట్ మనం కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. డెమోని పూర్తిగా చూసేవాళ్ళం అనమాట. డెమోను టాలెంట్ అనేది. అది మిస్ అయిపోయాం. అది అన్నారనమాట నాగార్జున గారు. తర్వాత ఎవరిని ట్రస్ట్, ఎవరిని అన్‌ట్రస్ట్ అంటే ఎవరికి ఎవరు ఇష్టమో, ఎవరిని నమ్ముతున్నారో వాళ్ళ గురించి చెప్పారు. తర్వాత మళ్ళీ సంజన గారి గొడవనును, ఇమాన్యుల్ గొడవ కూడా క్లారిటీ చేశారండి. వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నప్పుడు గొడవలు పెట్టుకోవద్దని కూడా చెప్పారు. అది బావుంది. తర్వాత స్మిత గారొచ్చారండి. స్మిత గారు పాప్ సింగర్ స్మిత గారొచ్చారు. ఆవిడ కొత్త దాని గురించి ప్రమోషన్స్ కోసం వచ్చారు. నోయలు, స్మిత గారు, బిన్నీ మాస్టర్ వచ్చారనమాట. వాళ్ళు కూడా మాట్లాడారు. నాగార్జున గారు కూడా మాట్లాడారనమాట ఆళ్ళతోటి. అలాగే ఒక మాట అన్నారండి నాగార్జున గారు. అమ్మాయిలు అన్నిట్లో అంటే కొంచెం ఎదగాలి. ఎదగడం అంటే ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అలాగే అది కూడా తల్లిదండ్రులను ఒప్పించుకొని, తల్లిదండ్రుల సపోర్ట్ తీసుకొని ఉంటే చాలా బావుంటదన్న మాట నాకు చాలా చాలా నచ్చిందండి. ఎందుకంటే అమ్మాయిలు మన పొజిషన్ బావుంటేనే మన ఇంట్లో కూడా రెస్పెక్ట్ ఉంటది. అది మాత్రం నాకు బాగా తెలుసు. అందుకే ఆయన అన్న మాటకి నేను బాగా కనెక్ట్ అయ్యానండి. అది బావుంది. ఆ తర్వాత మళ్ళీ ఏంటి అదే ఏ వారం ఇంట్రెస్ట్ ఉంది? అంటే ఏ వారం మీరు బ్యాడ్‌గా ఫీల్ అయ్యారని చెప్పి కంటెస్టెంట్‌లందరిని అడిగారు. వాళ్ళు పలానా వారం అని చెప్పి బానే చెప్పారు. చెప్పిన తర్వాత సుమన్ శెట్టి గారి ప్రభంజనం ఇంతటితో ఆగిపోయిందండి. ఏంటంటే ఆయన ఎలిమినేట్ అయిపోయారనమాట. ఎలిమినేట్ అయిపోయినా కూడా నీట్‌గా ఎళ్లారు. బావుంది ఆయనది కూడా. మళ్ళీ నాగార్జున గారన్నారు, "ఇంత మట్టికి ఎవరితో అన్నట్టుగా గుర్తులేదు. మళ్ళీ కలుద్దామని." సుమన్ శెట్టి గారిని మళ్ళీ కలుద్దాం అన్న మాట నాకు నచ్చిందండి. అంటే మళ్ళీ మన తెలుగు సినిమాల్లో మళ్ళీ ఆయన ఏమన్నా రోల్స్ వస్తాయేమో, ఆ అవకాశం నాగార్జున గారు ఇస్తారేమో అని చెప్పి నాకనిపిచ్చింది. మీకేమనిపిచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బావుంది ఆ విషయం. అలాగే తర్వాతే వెంటనే మన 'శివాజీ' గారిది 'బిగ్ బాస్' బజ్జొచ్చింది కదండీ! హోస్ట్ అంటే అదరగొట్టేసి హోస్ట్ అనమాట మన 'శివాజీ' గారు. సూపరో! ఎంత బాగా మాట్లాడారంటే 'సుమన్ శెట్టి' గారితోటి. ఆయనది అంటే ఆయన ఎలా ఉంటారో అలా యాక్ట్ చేస్తూ అంటే ఒబీడియంట్‌గా ఉంటూ చాలా చాలా బాగా మాట్లాడారు. అలాగే 'సంజన గారి డార్లింగ్' ఎందుకన్నారు? మీరెందుకు తీసుకోలేదు? మళ్ళీ ఆవిడకెందుకు ముద్దు పెట్టారు? అని ప్రతి క్వెషన్ ఇంచు సూపర్ అడిగారండి. చాలా చాలా నచ్చిందండి. 'బిగ్ బాస్' ఎపిసోడు 90% బావుంటే 100% మాత్రం 'బిగ్ బాస్' చాలా బావుందండి. ఇదండి నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట. రేపటి 'బిగ్ బాస్' ముచ్చట ఇవాల్టిది రేపు చెప్పుకుందామండి. ఉంటామండి.